ఫ్రెండ్స్ అందరూ రమేష్ అన్న వచ్చారా లైవ్ చేస్తున్నారు.
కొట్టాడు ఇది క్లాస్లో ఫస్ట్ బెంచ్ కొట్టాడు ఇడు విజయ్ గారు. ఓకే కథలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రతి బ్యాచ్ టచ్ చేసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే లైబ్రరీలో ఆ బుక్ అన్ని ప్రతి స్టూడెంట్ టచ్ చేసిన బుక్ అది. ఈ బుక్సే చందమామ బుక్స్. absorbed by the Honorable Government of Andhra Pradesh. We are very much grateful to great visionary, Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for his noble guidance. And we also thank to respected HRD Minister of Andhra Pradesh, Sri Nara Lokesh Garu and NDA government.
our special thanks to respected Sri Palla Srinivasarao Garu, MLA of Gazuvaka and State TDP President of Andhra Pradesh for his great efforts towards reopening of the school. And we also special thanks to Sri Prabhakar Garu, Honorable CMD of RINL for his kind heart for providing building, water, electricity and other amenities for the smooth running of the school. ఈ శుభతరుణంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు ఇచ్చేసినటువంటి అతిరథ మహాదరులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పోలీసు శాఖ వారికి, ఆరోగ్య శాఖ వారికి, పాత్రికేయులకు స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. అన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పండుతాయి, పాల ముత్యాలు దొరలుతాయి. స్వాగతం స్వాగతం మీ అందరికీ స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం. తల్లిదండ్రులారా, పెద్దలారా, మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాల గౌరవం, మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. మా కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు, ఈ రోజు మీ మాటల్ని మా బాతం, మీ సహకారంతో మా జ్ఞానం జ్యోతి వెలిగించాలి. మన సమావేశానికి ముఖ్య అతిథి అయిన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు రావాల్సి ఉన్నదండి. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాలేకపోతున్నారు, తర్వాత వస్తారని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీమతి అనిత మేడం గారిని సాదరముగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. accompanied by Devdas sir. It is great privilege to me to invite Sri Kesurao Garu, CIO of Steel Plant Police Station, onto the dais, accompanied by Drive Master. మా పూర్వ విద్యార్థి అయిన ఎం పెంటిరాజు గారు,
డైరెక్టర్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ను సాధారణంగా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసరావు మాస్టర్. మా పాఠశాల విద్యార్థులు శ్రేయస్సును కాంక్షిస్తూ మంచి మనసుతో తమ సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్న అమ్మ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి అబ్దుల్ రాజు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అకంపెనీ బై విజయ్ కుమార్ సార్. Now I invite Gazuwaka BJP convener Karnam Reddy Narasimha Rao onto the dais, accompanied by Satyanarayan sir. టీఎన్టీయూసీ నాయకులైన విల్లా రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అకంపెనీ బై దేవదాస్ సార్. అదనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ వనిరెడ్డి సత్యనారాయణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అకంపెనీ బై లోకరాజారావు సార్. మా పూర్వ విద్యార్థి అయిన ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడు మరియు విశాఖ విద్యాలయం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన తిరుపతి మోహన్ కుమార్ ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అకంపెనీ బై మసూద్ సార్. ఏటీయూసీ యూనియన్ మా పాఠశాల ప్రధాన కార్యదర్శి అయిన పి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ యొక్క సంకల్ప బలము కృషి పట్టుదల వల్ల మా పాఠశాల పునఃప్రారంభంకు మంచి కారణమని మేము తెలియజేస్తున్నామండి. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అకంపెనీడ్ బై మధుసూదన్ సార్. మా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ మధుసూదన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. We invite dignitaries on the dais to light up sectional lamp. సభకు నమస్కారం. దయచేసి అక్కడ విద్యార్థులు ఎవరైతే రోమింగ్ చేస్తున్నారో అటు ఇటు తిరుగుతున్నారో దయచేసి కూర్చోండి. ఈరోజు
మన పాఠశాలలో జరుపుకుంటున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన పాఠశాల మారిన తర్వాత మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పాఠశాల ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు హాజరు కానప్పటికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు అభిషిక్త్ కిషోర్ గారు, మన ఆర్ఐఎన్ఎల్ సిఎండి గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, అలాగే మన లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులు కరణమరెడ్డి నరసింహరావు గారు, మన ఓల్డ్ స్టూడెంట్స్ మరియు డైరెక్టర్ బ్యూటిఫికేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎన్నికైనటువంటి మన ముల్లి పెంటరాజు, తర్వాత డైరెక్టర్ మినిమం వేజ్ డైరెక్టర్గా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీ విల్లా రామ్మోహన్ రావు గారు, అలాగే ఏడీసీ చైర్మన్ బల్రెడ్డి గారు, బల్రెడ్డి సత్యనారాయణ గారు, మన ఓల్డ్ స్టూడెంట్స్ వాసా జనరల్ సెక్రటరీ, ఐఎన్టీఏసీ నాయకులు, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన పాఠశాలకు అందుబాటులో ఉండేటువంటి మన జరిపోతుల మోహన్ కుమార్, మరియు సిఐటిఈ నుంచి పుల్లారావు గారు, సభకు విచ్చేసినటువంటి మరీ ముఖ్యంగా ఎప్పుడు మీ పాఠశాలకు ఏం కావాలన్నా, మన పాఠశాలకు ఏం కావాలన్నా మనం అడగక్కర్లా, అమ్మ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రెడీగా ఉంటుంది. ఏం కావాలి రోజు ఫోన్ చేసి ఏమైనా నీడ్స్ ఉన్నాయా, అలాంటి అమ్మ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఆ సంస్థ అధినేత అయినటువంటి అప్పలరాజు గారు మనకి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పొరపాటున ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి మన్నించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రియమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మన పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన బీజేపీ నాయకులు మాధవ్ గారు, ఆ వెనక ఉండి మనం నడిపించిన కరుణారెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా, అలా జిల్లా కలెక్టర్ గారు, అంటే పేరు ఇప్పుడు మనం చెప్పలేము, వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే సిఎండి గారు, ఇప్పుడు ఏ ఒక్కరూ చేసింది కాదండి ఇది. సిఎండి గారి సహకారం లేకపోతే, ఆయన బిల్డింగ్ ఇవ్వకపోతే ఈరోజు పాఠశాల ఓపెన్ అయ్యేది కాదు కదా. సో ఆయన వచ్చిన వెంటనే ఒక తెలుగు సిఎండి పదవీ బాధ్యతలు సేకరించిన వెంటనే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్కి ఎప్పటి నుంచో బిల్డింగ్ అడిగిన, సంవత్సరం అంతా కాలయాపన జరిగిన ఆయన వచ్చిన వెంటనే మంచి మనసు చేసుకొని మన బిల్డింగ్ని స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నిర్వాసితులు, పేద పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించడానికి ముందుకు వచ్చినటువంటి మన స్టీల్ ప్లాంట్ సిఎండి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అయితే ఈ విశాఖ విమల విద్యాలయం 1982లో స్థాపించబడింది. నేటికి 42 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఈ 42 సంవత్సరాల కాలంలో ఒక విద్యను ఒక్కటే కాదు అందించేది, విద్యతో పాటు ఈ పాఠశాలకు ఉన్నటువంటి మరో పేరు విలువలు. చదువు కంటే మేము ఇచ్చే ప్రాధాన్యత విలువలండి. విలువలు ఉంటే చదువు మనం అడగక్కర్లేదు, అది వస్తుంది. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా గమనించవలసింది, కొంతమంది అనుకుంటారు వాళ్ళకి తెలియదు కదా, అందరూ కూడా 82లో ఈ 84లో స్థాపించినప్పుడు మనం ఎవరు లేవు, నేను మీరు ఎవరూ లేరు. కానీ ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదివారు. సో వాళ్ళకి తెలుసు ఈ పాఠశాల గురించి. ఈ వేదిక మీద ఉన్నటువంటి మా పాఠశాల పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి వీలు కాకపోయినా వాళ్ళు విషయం చెప్తూ చాలా మెసేజ్లు పంపించారు. సో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోయిన దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంది. ఆ ప్రాసెస్ దృష్టిలో పెట్టుకొని అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మిడ్ డే మీల్ ఇంప్లిమెంట్ అయింది. మిడ్ డే మీల్లో ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కటి ఎక్స్ట్రా అన్ని ఆల్ ఇంప్లిమెంట్స్ అవుతున్నాయి. బుక్స్ కూడా మొన్న చింతపల్లిలో ఉన్నాయంటే వెళ్ళి తెచ్చాం సార్.
చింతపల్లిలో బుక్స్ యాక్చువల్గా మనకి డైరెక్ట్ రావాలి, కానీ చింతపల్లి వెళ్ళి తెప్పించాం. పుస్తకాలు వస్తాయి, యూనిఫామ్ వస్తుంది, కొద్దిగా ఓపిక పట్టండి. మిమ్మల్ని కోరేది ఒకటే, పేరెంట్కి టీచర్కి మధ్య ఉండేటువంటి రిలేషను ఒక బ్రదర్ అండ్ సిస్టర్, ఒక బ్రదర్ అండ్ బ్రదర్ టైప్లో ఉండి, అంటే మీ అన్నదమ్ములతో ఎలాగైతే మాట్లాడతారో, మీ కుటుంబ సభ్యులతో ఎలాగైతే మాట్లాడతారో, ఆ విషయాలు పిల్లల గురించి మాట్లాడి విషయాలు చర్చించి వారి పురోగతికి మనం ఏం చేయాలి, వాళ్ళ ప్లస్లు కానీ మైనస్లు కానీ. మీకు రాత్రి మెసేజ్ కూడా పెట్టాను నేను. వాళ్ళ యొక్క లోపాలు చెప్పాలి. తెలియదు, టీచర్స్ తెలియదు, ఎందుకంటే క్లాసులో 40-50 మంది ఉంటారు కాబట్టి కొద్ది కష్టసాధ్యం అవుతుంది, టైం పడుతుంది. అదే ఈ మీటింగ్ల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే పిల్లల యొక్క ప్లస్లు చెప్పండి, మైనస్లు చెప్పండి, అది వాటిని బేరేజ్ వేసుకుని మేము ముందుకు వెళ్తాం. మేము కలిస్తే ఖచ్చితంగా వాడు విజయాన్ని సాధిస్తాడు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు, అందులో అనుమానం ఎట్లేదు. మనకు తోడుగా సమాజం, సొసైటీ యొక్క సహకారం అవసరమే. ప్రభుత్వం యొక్క సహకారం ఎలాగో లభించింది ఆల్రెడీ. సమాజం యొక్క సహకారం అంటే సమాజంలో అందరూ మంచోళ్ళు అయితే అసలు వ్యవస్థ ఇప్పుడు మనకి ఎస్ఐలు, సిఐలు, పోలీస్ డిపార్ట్మెంట్తో పని లేదు, అంతే కదా. కాబట్టి సమాజం అనేది సక్రమంగా ఉండాలంటే ముందు విద్యార్థి దశ నుంచి పౌరులు పౌరులుగా ఎదిగే క్రమంలో వాళ్ళు మంచిగా ఉండాలంటే ఒక పాఠశాల ద్వారా అది సాధ్యమవుతుంది. దీనికి ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ కలిసి దీని గురించి చర్చించి ఎలా చేయాలి, ఏం చేయాలని చర్చించడానికే ఈ వేదిక అనమాట. ఆల్రెడీ మీ క్లాస్ రూమ్లో టీచర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. ఎగ్జామ్స్ గట్రా ఏం అవ్వలేదు ఇంతవరకు. మనకి ఆగస్ట్ 3 నుంచి ఎగ్జామ్స్ మొదలవుతాయి. అప్పుడు వాడు ఎలా చదువుతున్నాడు, వాడి విద్యాభివృద్ధి గురించి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడవలసింది ఏంటంటే మీ పిల్లలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి, టీచర్స్కి చెప్పే ఉంటారు. సో ఖచ్చితంగా టీచర్స్ వారికి సంబంధించి కేర్ తీసుకుంటారు. అలాగే హోంవర్క్స్ ఇవ్వడం కోసం ఇక్కడ లీప్ యాప్ అని చెప్పేసి ఒకటి గవర్నమెంట్ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని మీకు మెసేజ్ పెట్టడం జరిగింది రాత్రి. లీప్ యాప్, ఆ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లీజ్ ఒకసారి వినండి, పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇది. మీ విద్యార్థి గురించి, మీ అబ్బాయి గురించి, మీ అమ్మాయి గురించి పూర్తి సమాచారం ఆ లీప్ యాప్లో దొరుకుతుంది. మీరు ఎవరిని అడగక్కర్లే, మీ అబ్బాయి స్కూల్కి వచ్చాడా రాలేదా, లీప్ యాప్ ఓపెన్ చేస్తే అటెండెన్స్ ఆన్లైన్లో 10 గంటలు అయ్యేసరికల్లా ఆన్లైన్లో మీకు కనిపిస్తుంది. అలాగే లీప్ యాప్ ద్వారా హోంవర్క్ ఏమి ఇచ్చారు టీచర్ గారు అంటే నెట్వర్క్ సరిగా లేకపోతే ఏమో చెప్పలేం, కానీ లీప్ యాప్ ద్వారా టీచర్స్ ఇచ్చే హోంవర్క్, డైలీ హోంవర్క్ లీప్ యాప్లో కనిపిస్తుంది. మీరు చాలా మంది ఏమనుకుంటారు, టీచర్ గారు హోంవర్క్ ఇవ్వట్లేదు అంటే. ఇంతకుముందు డైరీలు మెయింటైన్ చేసేవాళ్ళం మనం, ఇప్పుడు డిజిటల్ డైరీ, ఇది డిజిటల్ డైరీ. లీప్ యాప్లో లీప్ యాప్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను సింపుల్గా, ఒకసారి చూడండి. లీప్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ స్టూడెంట్ ఆప్షన్, డిపార్ట్మెంట్ ఆప్షన్ వస్తుంది. స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ 3 పాయింట్స్ అడుగుతుంది. అపార్ నెంబర్ ఆర్ పెన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, ఈ మూడింట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఈ మూడింట్లో మీకు వెరీ క్విక్లీ అవైలబుల్గా ఉండేది మొబైల్ నెంబర్, ఎందుకంటే అపార్ నెంబర్ మీ దగ్గర ఉండకపోవచ్చు. పెన్ నెంబర్ అంటే పిఈఎన్, పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. మీ అబ్బాయి ఇప్పుడు 1వ తరగతి నుంచి రేపు పీజీ వరకు, పిహెచ్డి వరకు అదే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ కొట్టేసరికి మొత్తం హిస్టరీ అంతా వస్తుంది మీ అబ్బాయిది. రేపు పొద్దున్న ఇంతకుముందు మన సర్టిఫికేట్లు మోసుకెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూలో కట్టి ఇప్పుడు మోసుకెళ్ళాకర్లా, పెన్ నెంబర్ ఒకటి చెప్తే చాలు వాళ్ళకి. పెన్ నెంబర్ ఇలా కొట్టేసరికి మన హిస్టరీ అంతా వస్తుంది. 1వ తరగతి నుంచి ఏ స్కూల్లో చదివాడు, మొత్తం హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఆ పెన్ నెంబర్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే లాగిన్లోకి వెళ్తే అప్పుడు మీ డీటెయిల్స్, మీ అబ్బాయికి సంబంధించిన, అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ పేరుతో సహా అక్కడ వస్తుంది స్క్రీన్ మీద. అక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకన్నా పిల్లలకు బాగా తెలుసు, ఒకసారి పిల్లలతో ఆ పని చేయించండి. ఆప్షన్స్లో మీరు క్లిక్ చేయండి. లెసన్స్ కూడా అందులో ఉంటాయి, వీడియో లెసన్స్ అందులో ఉంటాయి. అంటే ఇక్కడ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఎప్పుడు వాడకూడదు? మిస్యూజ్ చేస్తే. కానీ దాని యొక్క అవసరం కూడా అంతే ఉంది, దాన్ని వాడుకోవాలి. కానీ మొబైల్ ఫోన్ యొక్క ఆవశ్యకత కూడా అంతే ఉంది. కాబట్టి పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాం. మీ అండర్లో, మీ యొక్క అండర్లోనే, మీ యొక్క అబ్జర్వేషన్లోనే మొబైల్ ఫోన్ ఇవ్వండి.
ఇచ్చి ఓపెన్ చేసి చూపించమని చెప్పండి. ఈరోజు అటెండెన్స్ అసలు చూపించమని అడగండి, నేను వెళ్ళావో లేదో తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మా పిల్లలు ప్రీవియస్ ఇయర్స్లో ఉంటారు. ఇప్పుడు 1500-1600 మంది పిల్లలు ఉండేటప్పుడు ఒకరిద్దరు ఆకతాయిలు ఉంటారు, ఉండకపోతే ఎలాగవుతుంది, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు నెహ్రూ పార్కులోను మన ఇందిరాగాంధీ పార్కులోను ఉంటే మాకు వెంటనే డిపార్ట్మెంట్ నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే ఫోన్ వచ్చి, సార్ ఇక్కడ మీ స్కూల్ పిల్లలు ఉన్నారని చెప్పేసి తీసుకొని వచ్చేవారు ఇక్కడికి. సో అటెండెన్స్ చెక్ చేయండి, హోంవర్క్ చెక్ చేయండి, వీడియో లెసన్స్ ఉంటాయి, అందులో వీడియో లెసన్స్ వినమని చెప్పండి. రీల్స్ చూడకూడదు, రీల్స్ చూడమని కాదు, మొబైల్ గేమ్స్ ఆడడానికి కాదు మొబైల్. సో ఈ లీప్ యాప్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, పిల్లల మార్కులు ఎంటర్ చేసి ఉంటుంది, ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి. అందులో లీప్ యాప్ ఉందంటే మొత్తం విద్యార్థి చరిత్ర అంతా తెలిసిపోతుంది. అలాగే ఇంకొక యాప్ దీక్ష యాప్. ఈ దీక్ష యాప్ అది డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. దీక్ష యాప్లో ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ రాలేదని చెప్పేసి అన్నారు, నాకు టెక్స్ట్ బుక్స్ రాలే. కానీ దీక్ష యాప్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ముందు మొబైల్ నెంబర్ ద్వారా కానీ మెయిల్ నెంబర్ కానీ ఇచ్చి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని, పిల్లలకు తెలుసు కాబట్టి పిల్లలు చేస్తారు, మీరు మొబైల్ ఇస్తే. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే దీక్ష యాప్ ఓపెన్ చేస్తే మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ అడుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అడుగుతుంది అన్న ఆప్షన్. మీ అబ్బాయి 2nd స్టాండర్డ్ అనుకోండి, 2nd స్టాండర్డ్ కొడతారు. మీడియం అడుగుతుంది, ఇంగ్లీష్ మీడియం కొడతారు. బుక్స్ వెంటనే ఆల్ ద బుక్స్ అవైలబుల్, అక్కడ క్లియర్ కట్గా బుక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి. ఇందులో మొబైల్ ఫోన్లో అంటే ఇమీడియట్ బుక్ లేనప్పుడు ఇమీడియట్ యాక్షన్ కోసం అది. అలాగే పక్కనే వీడియో లెసన్ ఉంటుందండి. లెసన్ ఒకవేళ ఈరోజు మీ అబ్బాయి స్కూల్కి రాలే, ఫీవర్, ఒంట్లో బాగలేదు, రాలేదు, అప్పుడు టైం వేస్ట్ అయిపోయింది ఈరోజంతా, మీరు బాధపడక్కర్లేదు. ఏం చేయాలి, నిన్న ఏ లెసన్ అయితే చెప్పారో అదే లెసన్ని చక్కగా ఇయర్ ఫోన్ పెట్టుకొని ఆ వీడియో లెసన్ వినొచ్చు అక్కడ. సో వీడియో లెసన్ అలా వినొచ్చు. అంటే పిల్లలు స్కూల్కి రాలేదు కాబట్టి, అంటే అంత అడ్వాన్స్డ్గా మీరు ఉండాలి. పేరెంట్స్ అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొబైల్ ఫోన్ వినియోగం అనేది మంచిది కాదు. వినియోగం అవసరమైన దగ్గర మాత్రమే వినియోగించేటట్టు మీరు ప్రోత్సహించాలి. అది వినియోగించేటప్పుడు మీ యొక్క పరిశీలన అనేది అవసరం. దయచేసి ఈ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సిఐ గారికి టైం అయిపోతుంది, ఎందుకంటే వేరే అకేషన్ ఉంది. సో నేను ముగిస్తాను. యాక్చువల్ మరి 2 మాటలు చెప్పాలనుకున్నాను, అవసరమైతే తర్వాత చెప్తాను. సో సిఐ గారికి సమయం, ఎందుకంటే బోల్డెన్ సమస్యలు ఉంటాయి. నాకు స్కూల్ ఒకటే కానీ సర్కిల్ అంతా ఆయన చూసుకోవాలి సార్. సో దయచేసి సార్ని రావాల్సిందిగా కోరుతున్నాను. Thank you, sir. Now I invite today's guest of honor, Sri Kesavarao Garu, CSC Plus Police Station, to deliver his valuable message. సభకు నమస్కారం. మొదటిగా ఈ విశాఖ విమలా విద్యాలయ స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పేశాము కాబట్టి ఇనాగరేషన్ అయిన రోజు చెప్పాము, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇటువంటి పాఠశాలకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలకి పోలీసు వారిని పిలవటం నాకు కొంచెం సంతోషాన్ని ఇచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే మేమందరం కూడా కొన్ని సంవత్సరాల క్రితం మీ స్థాయిలో ఉండేవాళ్ళమని. ఈ బాండింగ్కి అంటే పాఠశాల తాలూకా అంటే స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఆ బాండింగ్కి ఏంటంటే అది అత్యుత్తమైన బాండింగ్. అది దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే తప్ప నా బాల్యం నాకు గుర్తురాదు. అందుకోసమే తప్పకుండా దీనికి వస్తానని చెప్పడం జరిగింది. అలాగే పాఠశాల గురించి ఇప్పుడు సత్యనారాయణ గారు కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, మళ్ళీ మీ వాళ్ళ కష్టానికి తగిన ఫలితం లభించింది. చాలామందికి మళ్ళీ భవిష్యత్తు కనిపించింది. ఇక్కడ మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయింది, దానికి అందరూ సహకరించారు. వీళ్ళ కష్టాలన్నీ నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా ఇంచుమించు సంవత్సరం పాటు చూశాను. ఇప్పుడు కొన్ని బాలారిష్టాలు ఉంటాయి పుట్టినాక, మళ్ళీ అవన్నీ అధిగమించవచ్చు, చిన్న చిన్నవి ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అవన్నీ చక్కగా సాగుతాయని, అవన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయని మనసావాచ కోరుకుంటున్నాను. నెక్స్ట్ నా విషయానికి వస్తే ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రం నేను వచ్చాను ఇక్కడికి. ఇందాక చెప్పారు భావి భారత్ పౌరులు, మన మోదీ గారు ఎప్పుడు కూడా పిల్లలు, యువత కోసం ఎక్కువ మాట్లాడుకుంటారు.
ఆయన టార్గెట్ 2047 అని ప్రతి పాలసీ కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ప్రతి పాలసీ కూడా ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడేమో ఒకలా ఉంది. ప్రతిది కూడా యువతకి, రాబోయే యువతకి ఎటువంటి అంటే కెరీర్ గైడెన్స్ కానీ అలాంటివన్నీ ఏ విధంగా కల్పించాలని ఒక దృక్పథంతో ప్రతి పాలసీని ఇప్పుడు అవన్నీ కూడా మీరు రెడీ అవ్వాలి. ముందు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి మీకు నో డౌట్, దేర్ ఇస్ నో డౌట్, ఇంతకు ముందులా కాకుండా రాబోయే తరాల వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇది రాజకీయ స్టేట్మెంట్ అయితే వేరే విధంగా ఉంటుంది, కానీ శాస్త్రీయ స్టేట్మెంట్ అయితే మాత్రం జరుగుతున్న పరిణామాలు, వేస్తున్న అడుగులన్నిటికీ కూడా దానికి తార్కాణం. రాజకీయంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళకి మనసులో తెలుసు, కానీ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి అది జరుగుతుంది. సో మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఇక్కడ టీచర్స్, అక్కడ స్టూడెంట్స్, అక్కడ పేరెంట్స్ ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు ప్రస్తావిస్తాను. మీ ఫెయిల్యూర్ వల్ల వీళ్ళు ఎలా తయారవుతారో అన్నది మాకు తప్ప ఇంకొకరికి తెలుసు. అవునా కదా? మీ వల్ల సమాజం నిర్మాణం అవ్వాలి అంటే ఐదర్ టీచర్స్ ఆర్ పేరెంట్స్, ఇంకెవరిదైనా పాత్ర ఉందా? అందరూ వినాలి ఒక్కసారి ప్లీజ్. ఇగో పిల్లలు ఇటువంటి కదలకూడదు. కేవలం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కరెక్ట్గా కానీ వాళ్ళకి పాఠాలు చెప్పగలిగితే, ఈ స్కూల్ పేరేం పేరు? విశాఖ విమల విద్యా ఆలయం. విద్యాలయం. ఆలయం అంటే ఏంటి? దేవుడి గుడి లాంటిది. అంటే ఇక్కడ కేవలం చదివే కాదు, విలువలు నేర్పాలి, సంస్కారం నేర్పాలి, అర్థమైందా? గౌరవం నేర్పాలి, క్రమశిక్షణ నేర్పాలి. చదువు ఒక్కటే కాదు, చదువు 20% అయితే మిగతా 80% ఇవన్నీ కూడా ఉంటాయి. నేను కూడా మీలాగే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నవాడిని కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. చిన్నప్పుడు మేము కూడా ఒక స్లమ్లో పెరిగాం. మాది కూడా నిరుపేద కుటుంబమే. మాకు ఇటువంటి తెలిసేది కాదు. ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉండేది మాకుండే పరిస్థితులంతా. అప్పట్లో ఏదో కొంచెం కష్టపడి చదవటం, మెరిట్లో సీట్ సంపాదించడం, మేము సెంట్రల్ గవర్నమెంట్ నడిపించే ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళటం, అక్కడ మేము చక్కగా చదువుకోవడం. మాకు చెప్పిన గురువులందరికీ పేరున ఈ రోజు కూడా వాళ్ళకి పాదాభివందనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ రోజు మీ ముందు నిల్చున్న కేశవరావుకి నిర్మాణం చేసింది వాళ్ళు. మాకు ఆ విలువలు ఎప్పుడు ఉంటాయి. సో మీరు భవిష్యత్తులో చక్కటి పౌరులుగా ఉండాలి అంటే మీది చాలా ఇంపార్టెంట్ పాత్ర. అటువంటి పాత్ర నిర్వర్తించినప్పుడే మన భారతదేశం ఏంటంటే మళ్ళీ విశ్వగురువుగా రూపొందించబడుతుంది. ఒకటి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది, అది మీకు ఈరోజు స్కూల్ నడుపుతున్నామని చక్కలు చర్చుకోవడం మీకు కాదు. మా పిల్లలకి ఏదో టీచర్స్ ఏదో చెప్తారని ఇంట్లో వదిలేసిన వాళ్ళే తాటా చెప్పడం మీ తాలూకు బాధ్యత కాదు. మీ బాధ్యతలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో అన్నది మా క్రైమ్ రికార్డు చూస్తే తెలుస్తుంది. సొసైటీ ఎంత దారుణంగా పరిగణిస్తుంది, సొసైటీ ఎంత దారుణంగా మార్పు చెందుతుంది, కేసులు తగ్గుతున్నాయి, ఎంతవరకు ఏంటంటే తగ్గుతున్నాయి, ఎంతవరకు సిసిఆర్బి తాలూకా ఉంటాయి, నేషనల్ ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో నమోదవుతున్న కేసులను బట్టి ఏంటంటే సొసైటీ మా మార్పు ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకుంటారు. అవునంటారా కాదంటారా? కొన్ని విషయాలు మీరు కానీ గవర్నమెంట్ ఏ పద్ధతిలో ఉంది, నెక్స్ట్ మీరు ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నారు నేను క్షుణ్ణంగా చెప్తాను. ఒక 2-3 నిమిషాలు ఏదన్నా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్ గా మీరిద్దరు సాయంత్రం వెళ్ళి అర్థంలో చూసుకుంటారు. ఆ విధంగా నేను చెప్తాను. ముందు ఒకటి చిన్న అంటే నా తరఫున ఒకటి ఇందాక మాకు స్వాగతం చెప్పారు. చిన్నపిల్లలు చక్కగా నృత్యంతో మాకు అందరికీ స్వాగతాన్ని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చేశారు. ఒకసారి తెలుగులో తీయదనం మీరు తెలుసుకోవాలి. ఏదో పాట పాడేశారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, ఏదో వాళ్ళైతే నాకు మాత్రం భావం తెలిసేది పాడినట్లయితే నాకు అనిపించలేదు. బట్ ఏదో ప్రార్థన అయితే ప్రార్థన చేశారు. దానిలో అర్థం కానీ గ్రహిస్తే
ఇప్పుడున్న అమరావతికి ఎప్పుడో ఆనాడు కవి రాశారు. నెక్స్ట్, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు తీయుక్తి, కృష్ణరాయల కీర్తి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? దయచేసి ముందు మన గురించి తెలుసుకోవాలి, మన తల్లి తండ్రి గురించి తెలుసుకోవాలి, మన నేల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన భాష గురించి తెలుసుకోవాలి, మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి. దౌర్భాగ్యమో అదృష్టమో తెలియదు కానీ మనలో చాలా మంది మన సంస్కృతిని పట్టించుకోవడమే మర్చిపోయారు, మన భాషను పట్టించుకోవడం మర్చిపోయారు. మీలో ఎంతమంది తల్లిదండ్రులేమో వంటశాల అంటున్నారు, కిచెన్ అనకుండా. మన భాషే రాకపోతే మన సంస్కృతి ఎక్కడ వస్తుంది? ఆడెవడు ఇంగ్లీష్ వాడికి ఏం తెలుసు ఉగాదని? ఎవడికేం తెలుసా? ఇంగ్లీష్ మోజులో పడి భాషను మర్చిపోవద్దు. ఎంతసేపు ఇంగ్లీష్ అనేది కాదు, మేము కూడా చదివాం. ఈ రోజుకి ఇంగ్లీష్లో మేము ఫ్లూయెంట్గా మాట్లాడగలం. చాలా ఎగ్జామ్స్ మేము ఇంగ్లీష్లో ఇచ్చాం. కానీ నా భాష మీద నాకు ఆ గౌరవం ఉంది కాబట్టే నా సంస్కృతి అనేది నాకు తెలిసింది. మీరు మీ భాష మీరు కరెక్ట్గా నేర్పకపోతే మీరు మీ సంస్కృతి ఏం నేర్పుతారు? అమ్మ నాన్నని పిలిపించుకోలేని దౌర్భాగ్యమైన స్థితి మీకు ఉంది. అమ్మలోని ఎంత తీదనం ఉంటుంది. అమ్మ అనేసి చిన్నపిల్లలు కానీ ఎవరికైనా అంటే ఆ ఆప్యాయత ఎంత ఉంటుంది? నాన్న అని పిలిస్తే ఎంత ఉంటుంది? ఈ రోజున ఆలోచించారా? ఎవడ కోసమో మన అద్దెకి తెచ్చుకున్న పదాలన్నీ వాడుకొని మన సంస్కృతి మనం పాడు చేసుకుంటున్నాం. మీకు ఆప్యాయత నాన్న, డాడీ, దీంట్లో దేనికి ఆప్యాయత ఉంటుంది? అమ్మ, మమ్మీ, దేనికి ఆప్యాయత ఉంటుంది? ఒకసారి ఆలోచించండి, ఆలోచించుకోండి. మన భాష అనేది గుండెల నుంచి వస్తుంది, పక్కోడిది ఎక్కడి నుంచే వస్తుంది. దాంట్లో ఆప్యాయత ఉండదు. తల్లి తండ్రి మధ్యన సంబంధం, తల్లి బిడ్డల మధ్యన సంబంధం, సొసైటీ మధ్యన సంబంధం, మాస్టారు స్టూడెంట్ మధ్యన సంబంధం, అంటే విద్యార్థి మధ్యన సంబంధం కూడా ప్రతిది కూడా భాష తాలూకా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ కూడా మన సంస్కృతి చెప్పండి. అక్కడి నుంచే వాళ్ళకి సంస్కారం మొదలవుద్ది. ఈరోజు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే అందరూ నీట్, అందరూ జేఈ, అవి తప్ప ఇంకోటి మన తెలుగు రాష్ట్రాలు ఇంకొక కెరీర్ లేదు. రోనంకి గోపాలకృష్ణ గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. మనకి మొన్నటి వరకు ఐటీడీపీఓగా చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడో కలెక్టర్గా ఉన్నారు. స్వచ్ఛమైన తెలుగు సబ్జెక్ట్ ఎంచుకున్నారు. మీకు తెలుసా, ఇప్పుడు ఈవెన్ యూపీఎస్సీలో కూడా మన తెలుగుకి మీరు ఏ భాషలో చదివితే ఆ భాషకు సంబంధించిన టెస్ట్ని వాళ్ళు తీసుకుంటారు. తెలుగు సబ్జెక్ట్నే తీసుకున్నారు. చక్కగా అన్ని తెలుగులోనే చెప్పారు. ఇంటర్వ్యూ తెలుగులోనే ఫేస్ చేశారు. ఆయనేమో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్లో ఆయన ర్యాంక్ తీసుకొని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా మన స్టేట్లోనే చేస్తున్నారు. భాష వల్ల ఏమిది వచ్చేది? ఇంగ్లీష్ వచ్చినోడు అంత జ్ఞానం కూడా లేదు. నిజంగా ఇంగ్లీష్ కూడా జ్ఞానవంతుడైతే ప్రతి ఆవిష్కరణ భారతదేశంలో ఎందుకైంది? మీరు చదువుకున్నవన్నీ తప్పు, మీ ఇన్వెన్షన్స్ అన్ని ఈవెన్ ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నవన్నీ తప్పు. ఒక్కసారి మన చరిత్ర పొట్లుగా తిరిగేస్తే ప్రతిది కూడా మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్ని మనకు ఉన్నవే, అన్ని మనకి ఇక్కడ కనిపెట్టినవే. అర్థమైందా? సుశ్రుతుడు అంటే ఎవరు మీకు తెలుసా? మొదటిసారి కొన్ని వేల సంవత్సరాల క్రితం శస్త్రచికిత్సలు చేశాడు ఆయన. కానీ ఎవరు మనకి చెప్పలేదు, మన టీచర్లు చెప్పరు. మన టీచర్లకి తెలిసిన పాపం ఆ పాఠాల్లో ఉండేది వేరే పేరు, ఎవడో మనల్ని కాపీ కొట్టిన మా పేర్లని మీకు చెప్తున్నారు. దయచేసి తల్లులందరికీ ఎంత మీరు యూట్యూబ్లు గూగుల్లో అందరికి వెళ్ళినా సరే కొంచెం ఆ పాశ్చాత్య సంస్కృతి నుంచి కొంచెం ఇచ్చేసి ఒక్కసారి మీ గూగుల్ని అడగండి. 2500 సంవత్సరాల క్రితం భారతదేశం పరిస్థితి ఏంటి అంటే పెద్ద పెద్ద రాజమహల్లు, పెద్ద పెద్ద అంటే అంగరంగ వైభవంగా ఉండే రాజులు, అత్యంత సుఖ సంతోషాలతో విలాసవంతంగా ఉండే ప్రజలు అందరు కనిపిస్తారు. మీ గూగుల్ అని అడగండి. 2500 సంవత్సరాల క్రితం అమెరికా అంటే ఏ గుడిసెల్లోనో లేకపోతే ఏ గుహల్లోనో 2 మాంసం ముక్కలు పట్టుకుని తినే అమెరికా కనిపిస్తుంది మీకు. అదే యూరోప్ అంటే అది కూడా సగం బట్టలతోని ఏ మంచుకొండల మధ్యన ఒక బల్లెలతో పట్టుకున్న మనుషులు కనిపిస్తారు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కడు ఇక్కడ ఏదో చెప్తాడు. నేను ఒకడు ఎవడో అన్నాడు, నేను ఏదో ధర్నా అవుతుంటే వీళ్ళకన్నా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కి వెళ్తేప్పుడు తెలుస్తుంది వీళ్ళ పరిస్థితి ఏంటో. విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. అయినా ఎంత కేర్ తీసుకున్న ఈ దేశంలో కూడా ప్రజలు ఎందుకు చెడ్డదారి పడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఐదర్ యూ ఆర్ యూ.
మీ వాళ్ళు కానీ ఇందులో ఇంతమంది చెడ్డ వ్యక్తులు మన దేశంలో ఇన్ని కేర్ తీసుకుంటారు, ఇన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్న ఈ భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థలు ఇంత చక్కగా పుట్టక ముందు నుంచి చచ్చిన తర్వాత వరకు కేర్ తీసుకుంటున్న ఈ భారతదేశ వ్యవస్థలో అసలు ప్రజలు ఎందుకు తప్పుదారి పడుతున్నారంటే రెండు కారణాలు. ఐదర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. అవునంటారా కాదంటారు? ఒప్పుకుంటారు లేదా? నిజాయితీగా చెప్పండి. మరి మీరు ఏం చేయాలి దీనికి? సోదరులు, నేను ఒక పోలీస్ స్టేషన్లో నేను పనిచేశాను ఇంతకుముందు. ఏదది వ్యాలంటైన్ డే ఎప్పుడు? ఫిబ్రవరి ఫిబ్రవరిలో 13 అమ్మాయిలు మిస్ అయ్యారు. అందరూ మైనర్లు, 15 సంవత్సరాల లోపలే. ఆ 15 మందిని దాని తర్వాత నేను పట్టుకొని వచ్చాను. పట్టుకొని వచ్చిన తర్వాత నేను అందరు తల్లిదండ్రులతో మాట్లాడాను. ప్రతి పిల్ల కూడా చెప్పింది ఒకటే మాట, మా అమ్మ నాన్న ఈయన పనుల్లో ఈయన ఉంటాడు, ఆవిడ పనుల్లో ఆవిడ ఉంటుంది. ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటే ఆవిడేమో ఏంటిది పిల్లల్ని నిందిస్తాం. ఈ స్కూల్ దాటిన వెంటనే ఇటు సెల్ ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నాడు, ఆయనకి హాస్టల్లో పడేస్తాం. ఎందుకంటే హాస్టల్లో కూడా ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది కదా, మనది కాదు కదా, అదే కదా అని మనం పడేస్తాం. కానీ మనం మాత్రం సెల్కి ఎడిక్ట్ అవుతాం. మనం చెప్పొచ్చు పిల్లలది తప్పని, కానీ మన తప్పును మాత్రం మనం ఒప్పుకోం. దయచేసి ఒకసారి గుర్తించండి. ఒక లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా నేను చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు నేరస్తుడైతే నా దగ్గరికి వస్తాడు, మంచోడు నా దగ్గరికి రాడు. కాబట్టి నేరస్తుల తాలూకా మొత్తం డేటా మనం కానీ ఒకసారి కానీ రివైవ్ చేస్తే అందులో 100% తల్లి తండ్రి ఎక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. తల్లి తండ్రి ఏ రోజైతే మీ పిల్లల పట్ల ఏంటంటే కొంచెమైనా ఇది ఉంటుంది. మా పిల్లలకి ఇన్ని లేవు ఫెసిలిటీ, అంటే మేము పిల్లప్పుడు ఉండేటప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. మేము చిన్నప్పుడు మాకేం లేదు, మా అమ్మ నాన్న కష్టపడి పెంచాల్సిందే. ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు కూడా తల్లి తండ్రి కొంచెమైన సంస్కారం నేర్పలేకపోతున్నారు. VVV స్కూల్ అని గౌరవంగా చెప్పారు, మంచిదే. ఆ టీచర్స్ ఇక్కడ విలువలు ఉండాలని మంచిదే. నేను విలువలే కాదు, విలువలు ఒక్కటే కాదు, 3 వీలంటే ఒకటి విలువలు ఉండాలి, ఒకటి వినయం ఉండాలి, మూడోది విషయం ఉండాలి. ఆ 3 ఉంటేనే ఈ పిల్లల తాలూకు జీవితం అనేది సార్థకత అవుతుంది. మీరందరూ కూడా, మీ తల్లిదండ్రులందరూ కూడా కనీసం ఒక 2-3 నిమిషాలు కానీ మన పాత తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు చాలామంది, ఏ రోజైనా మన అమ్మ నాన్నకి ముట్టుకొని సందర్భం ఉందా? అంటే పట్టుకొని సందర్భం ఉండేదా మన చిన్నప్పుడు? ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్పండి, ముట్టుకొని సందర్భం ఉండేదా? ఈరోజు మీ పిల్లలకి చెప్పండి, ఎంతసేపు మీరు ఎప్పుడైనా టచ్ చేస్తున్నారా? స్పర్శ అనేది మనకి ఎంత మంచిదంటే అది మనలోనే చాలా, అంటే మనం ప్రేమ కానీ మన తాలూకా ఎఫెక్షన్ కానీ వాళ్ళ పట్ల చాలా ఎక్కువ ఉంటుంది. తల్లి తండ్రి పిల్లడికి హగ్ చేసుకుంటే ఎంత టెన్షన్లు ఉన్నా వాళ్ళ నాన్న వెళ్ళి ఆ తల్లిదండ్రులు మా పిల్లడిని కానీ కొంచెం పట్టుకున్నాడంటే అమ్మెళ్ళి అంటే ఎంత డిప్రెషన్లో ఉన్నా తల్లిదండ్రులు ఎవరో కానీ వెళ్ళి ఆ పిల్లడిని కానీ ఒకసారి ఆత్మీయంగా ఒక్కసారి కానీ ఆలింగనం చేసుకున్నారంటే వాడికి ఇంచుమించు 60 to 70% టెన్షన్ పోద్ది. అవునంటారు కాదంటారు? మరి మీరు ఏ రోజైనా టచ్ చేశారా? ఏ రోజు మీ పిల్లల్ని టచ్ చేయరు. ఏ తండ్రి కూడా తను కూర్చుని తన తండ్రి అంటే తన పిల్లతోనే, ఆడపిల్లలతో కూర్చొని తండ్రి కానీ కూర్చొని పక్కన పెట్టి ప్రతిరోజు సాయంత్రం ఒక 2-3 నిమిషాలు తన భుజం మీద చేసే అమ్మాయి ఏంటి అది నో మ్యాటర్, తన కేజీ నుంచి పీజీ వరకు ఎంత అమ్మాయి అని అవ్వచ్చు. నిజంగా కానీ తల్లిని కానీ తన మీద చెయ్యేసి ఏంటమ్మా ఏం చేస్తున్నావు, బాగా చదువుతున్నావా, నీకేమైనా కష్టం ఉందా, నువ్వు ఎంజాయ్ చేసావా, ఈ రోజు అంత బాగుందా అనే కానీ ఏ తండ్రి అయినా కానీ ఆ పిల్లతో మాట్లాడితే ఐఎమ్ డ్యామ్ షూర్, నేనైతే బల్లగుద్దు మరి చెప్పగలను, ఏ అబ్బాయి అంటే చేతిలో కూడా పడదు. తండ్రి కానీ ఏ ఆడపిల్ల కానీ పక్కన కూర్చొని ఉన్నాడంటే తనకు అత్యంత ధైర్యం తండ్రి అవుతాడు. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ కూడా హీరో తండ్రే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అలాగే ఎంతవరకు నెరవేరుస్తున్నారు? మీకు ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం ఇన్ని ఫెసిలిటీ చేసిన తర్వాత కూడా మీరు ఎక్కడ కూడా ఏమి చేయట్లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే అఫ్ కోర్స్ మీకు మధ్యన సంబంధం అది, కానీ నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి ఇంటెన్షనల్గా ఇక్కడికి వచ్చాను. మీరు చాలా ఫెయిల్యూర్ అవుతున్నారు. మేము చిన్నప్పుడు మా క్యాస్ట్ సర్టిఫికెటో మా ఇన్కమ్ సర్టిఫికెటో లేకపోతే రెవెన్యూ ఆఫీస్ నుంచి ఏదైనా ఒకటి కావాలంటే ఇలా పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి సార్, మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి సార్ అనేసి వెళ్ళాం. ఇప్పుడు ఒక 7వ తరగతి అబ్బాయి ఎవడు పిలిచినా ఆడేంటి ఎంఆర్ఓ వాడి దగ్గరే మనకి వెళ్ళాలి. నవ్వు కాదు అది, మన పరాకాష్ఠకి ప్రతీక అది, మన తాలూకు దరిద్రానికి. ఈరోజు
ఒక డిజిగ్నేటెడ్ పోస్ట్లో ఉన్న ఒక లక్షలాది మందికి కాంపిటీషన్లో ఒక ఉత్తీర్ణుడై ఒక ఉత్తమ విద్య గలవాడు ఒక ఆఫీసర్ అయ్యి ఒక చైర్లో కూర్చుంటే, ఒక గెజిటెడ్ ఆఫీసర్ చైర్లో కూర్చుంటే ఆడికి తోక తొండం తెలియని ఒక కుర్రోడు ఆడ అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత తల్లిదండ్రికి అయితే బూతులు తిడతాడు. కాకపోతే వినకూడదు కాబట్టి అంటే మీ ఎదురుకు తిట్టడం అంతే. అర్థమైందా? మీరు అది మీ తోలకి సిచ్యువేషన్ ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆడేం రాస్తాయి ఆడు రాసియ్యాయి అంటాడు. ఆడు వండనుకుంటే వీడికి అర్హత ఏంటని ఏమీ ఉండదు. క్రమశిక్షణ అనేది ఈరోజు చాలామంది మీరు చూసే ఉంటారు, 10th ఫెయిల్ అయ్యారు, ఇంటర్ ఫెయిల్ అయ్యారు, తర్వాత ఏమో వాళ్ళు ఐపీఎస్ అయిపోయాడు, ఐఏఎస్ అయిపోయాడు అని చాలామంది చదువుకుంటారు, ట్రూ స్టోరీస్ చదువుకుంటారు. అర్థం ఏంటంటే అక్కడ అంటే క్లియర్ కట్ అర్థం, చదువు అనేది ఎప్పుడు ఏ మూల కూర్చునే వస్తుంది. కానీ సంస్కారం అనేది 2 సంవత్సరాల పిల్లడికి నేర్పాల్సిన ఆ సంస్కారం 2వ సంవత్సరంలో నేర్పాలి. 3 అని 5 అని 10 అని 15 అని ఆ వయసులో చెప్తేనే వస్తుంది సంస్కారం. ఒక రూమ్లో మూల కూర్చొని ఒక 2 సంవత్సరాలు చదివితే వాడు ఐఎస్ అయిపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ట్రూ దట్ సంస్కారం అయితే రాదు. సంస్కారం ఏ వయసులో పిల్లలకి ఆ వయసులో మాత్రమే బోధించాలి. దానికి పర్టికులర్గా మీరే కేర్ తీసుకోవాలి, మీరు కేర్ తీసుకోవాలి. ఇది గమనించండి. ప్రభుత్వం ఇంత కీన్గా ఆలోచించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత కీన్గా ఆలోచించి, ఎంత అంటే అంటే క్షుణ్ణంగా చాలా సూక్ష్మంగా ఆలోచించి ప్రతిదానికి ఏంటంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు ఎవరు? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. దయచేసి ఈ గ్యాప్ని కొంచెం పూడ్చి ఈ భావి భారత్ పౌరులు ఏంటంటే ప్రతి ఒక్కరిగా ప్రయోజకులుగా మీరు కలిసి తీర్చిదిద్దుతారని మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని విరమించుకుంటున్నాను. Pentiraju, Director of Green and Beautification Corporation of Andhra Pradesh. మా విద్యార్థి పెంటిరాజు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ విమల విద్యాలయం ఉక్కునగరం పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ముఖ్య అతిథులందరికీ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులకు, విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ స్కూల్లో మేము పూర్వ విద్యార్థులుగా 1 to 10th వరకు చదువుకున్నాం. టీచర్స్ అందరికీ కూడా మేము చిన్నప్పటి నుంచి తెలుసు. ఇదే ప్లేస్లో కిందన కూర్చొని వాళ్ళు చెప్పే లెసన్స్ కానీ లేకపోతే ఏదైనా బోధనలు కానీ అన్నీ కూడా వినేవాళ్ళం. ఈరోజు అదే స్కూల్కి ఒక సమస్య వస్తే ఒక సమస్య తీర్చడంలో మాకంటూ ఒక పాత్ర పోషించి ఈరోజు స్కూల్ని కాపాడుకుని ఈరోజు ఇంత చక్కగా ప్రభుత్వం పరంగా తీసుకొచ్చే విధానంలో మా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా టీచర్లకి మా గురు బాధ్యతగా మేము ఒక బాధ్యత నెరవేర్చినట్టు ఏదైతే మాకు ఈ చక్కటి ఇది చేర్చడానికి సహకారాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ స్కూల్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దాలో అంత సుందరంగా తీర్చిదిద్దడానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్ బ్యూటిఫికేషన్ గ్రీనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా ఎండి గారిని ఒకసారి ఏదో టైంలో తీసుకొచ్చి దీన్ని ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేటట్లు, అలాగే స్కూలు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కూడా క్లియర్ చేసి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి ఇదే స్కూల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని మా తరపున తెలియజేస్తూ, ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఒక్క మాట మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉంది, ప్రభుత్వ పాఠశాలగా ఉంది కాబట్టి మీరు అందరూ ఇక్కడ చేరి ఈరోజు స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఇంత పెద్దదిగా ఉందంటే మీరు కూడా మీ గ్రామాల్లో చెప్పుకోవడానికి ఒక గర్వకారణంగా తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక్కడ అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా సరే విద్యార్థులకి అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ రేపు మేమందరం కూడా రోడ్డును పడితే చాలా మంది విద్యార్థులు భవిష్యత్తు పోతుందని చాలా ఆవేదన చెందేవారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ మంది విద్యార్థులు 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్తో పాస్ అవుతున్నారు.
ఈ స్కూల్ నుంచి కూడా వచ్చే ఏడాది 10th పరీక్షల్లో హైయెస్ట్ మార్కులు సంపాదించినట్లయితే మీ ఫోటోలు మెయిన్ పేపర్లో చూసి మేమందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా ఈ స్కూల్కి నారా లోకేష్ గారు ఏదో ఒక టైంలో స్కూల్ మాత్రం విజిట్ చేస్తారని మాకు మాట ఇచ్చారు. తప్పకుండా అతను వచ్చినట్లు చేయాలంటే మీరు అందరూ బాగా చదువుకొని మన స్కూల్ పేరుని తీసుకువెళ్లాలని, అలాగే టీచర్స్ కున్న సమస్యలను కూడా పల్లా శ్రీనివాసరావు గారు డిఈఓ గారితో అలాగే కమిషనర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే టీచర్ల సమస్యకి పూర్తి పరిష్కారం కూడా దొరుకుతుందని, అలాగే స్కూల్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా పూర్వ విద్యార్థుల తరపున, అలాగే నేనున్న నా పరిధిలో ఒక డైరెక్టర్గా ఈ స్కూల్కి ఎంత చేయాలో అంత రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సభావేదికగా తెలియజేస్తూ, మీరందరూ బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, టీచర్స్ ని ప్రేమించి వాళ్ళు చెప్పిన పాఠాలని మీరు శ్రద్ధగా చదువుకొని రానున్న రోజుల్లో ఒక భారత భావి పౌరులుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ పెంటిరాజు గారు. మా పాఠశాల శ్రేయభిలాషులైన గౌరవనీయులైన అప్పలరాజు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసినదిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మంత్రి అప్పలరాజు అండి. నేను నా ప్రాపర్ అనకాపల్లి. ఇప్పుడు ఉపోద్ఘాతం అంతా చెప్పే టైం లేదు. నా రిక్వెస్ట్ మేరకు మన సిఐ గారు ఒక 10 నిమిషాలు కూర్చోండి, వెళ్ళిపోదురు కానీ అని చెప్పారు. ఎందుకంటే ఆయన కొన్ని క్వశ్చన్స్ వేశారు మనకి, ముఖ్యంగా పేరెంట్స్. నేను ప్రతి స్కూల్లో చెప్పేది, పేరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎలా ఫెయిల్యూర్ అవుతున్నారు, దాని పరిణామం ఏంటన్నది ప్రతి స్కూల్లో నేను చెప్తూనే ఉంటాను. మా ట్రస్ట్ పేరు అమ్మ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఇది 26 సంవత్సరాలుగా అనేక రూరల్ ఏరియాస్లో పిల్లల యొక్క రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడుదో అది. ఆ ప్రోగ్రామ్ని తీసుకొని రూరల్ ఏరియా అన్నిటినీ కవర్ చేస్తూ నేను ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అలాగనే ఇక్కడ కూడా మన రీసెంట్ గా కూడా చేస్తున్నాను. ఓకే, ఆ ఉపోద్ఘాతం మనకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా సార్కి కానీ మీ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు సార్ చెప్పారు విబి అంటే ఏంటండి, వినయం విధేయత విషయం అని. అవి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అయినటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నాయండి. అది వాళ్ళకు ఉన్నాయి కనుక వాళ్ళకి ఆ కమిట్మెంట్, ఆ డెసిషన్, లేకపోతే ఆ ఆనెస్టీ ఉంది కనుక ఈ స్కూల్ కోసం ఒక విషయంలో చెప్పాలంటే, ఈ స్కూల్ రీఓపెనింగ్ కి చాలా షార్ట్ పీరియడ్ ఇచ్చారండి. 14వ తారీఖున ఓపెన్ అవ్వాలంటే 12వ తారీఖున ఎప్పుడో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చిందండి. వచ్చిన మినిట్ నుంచి కూడా టీచర్స్ అహోరాత్రులు కష్టపడి మాలాంటి వాళ్ళ సహాయ సహకారాలతోని అనేక ఊర్లు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ లో ఉన్నటువంటి పిల్లల్ని, దాంతోపాటు వాళ్ళ ఫేస్ వాల్యూని కూడా ముందు పెట్టుకొని 2 రోజుల్లోనే 700+ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ చేయడం అనేది జరిగింది. అది స్కూల్ యొక్క క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ అంతా కూడా ఒక టీచర్స్ అని నేను గర్వంగా చెప్తున్నానండి. సో రెండోది ఏంటంటే విషయం అని చెప్పారు. విషయం అంటే ఏంటంటే, ఇక్కడ చదివినటువంటి స్కూల్ అంటే పాత స్కూల్, ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు చాలా హై పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులండి. ఇప్పుడు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మన వాళ్ళకి దొరకలేదేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు వెరీ హై పొజిషన్, ఫస్ట్ క్లాస్, మోర్ దాన్ ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం కాంటాక్ట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. అదంతా ఎందుకు వచ్చిందంటే, సార్ ఇందాక చెప్పారు, ఒక మూల కూర్చొని చదివితే ఐఏఎస్ ఐపీఎస్ అని ఎవడైనా అయిపోవచ్చు, కానీ వినయములైనటువంటి వ్యక్తి కానీ ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళినా ఈజ్ ఎవ్రీ మూమెంట్ ఈ విల్ బి ఫెయిల్యూర్. ఈజ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ ఓన్లీ. ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు. అది ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, ఏం చెప్పారు, ఆగారా వాడేరా ఎంఆర్ఓ. వాడు ఎంఆర్ఓ అనడానికి, వాడు అని సంబోధించడానికి వీడి స్థాయి ఏంటని వీడికి తెలియాలి ఫస్ట్. ముఖ్యంగా ఓకే, ఇలాంటివన్నీ మనం క్రోడీకరించాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యంగా నేను కూడా చెప్పేది ఏంటంటే, టీచర్స్, పేరెంట్స్, ప్రతి పేరెంట్ కూడా ఫెయిల్యూర్ కోసం సార్ చాలా చక్కగా చెప్పారు. ప్రతి
పిల్లోడి యొక్క ఫెయిల్యూర్ వెనకాతల 90% ఉన్నది ఏంటంటే, ముఖ్యంగా నేనైతే తల్లి అనుకుంటాను, తండ్రి రోల్ చాలా తక్కువే. ఎందుకంటే తల్లితో ఉన్నటువంటి అటాచ్మెంట్ పిల్లలకి చాలా ఎక్కువ. తండ్రి ఎప్పుడు ఏదో కష్టపడి వస్తాడు, వాడి కోపం వస్తే తిడతాడు, కసురుతాడు, అవసరం అనుకుంటే కొడతాడు. తల్లి వాడు ఎలా ఏం చేసినా సరే నానా అని చెప్పేసి పక్కన తీసుకొని వాడు 5 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. అక్కడ తల్లితో ఉన్నటువంటి అటాచ్మెంట్ పిల్లలకి, ఏ పిల్లడికైనా ఎక్కువ, ఆడపిల్లకైనా మగ పిల్లలకైనా ఎక్కువే ఉంటుంది. ఆ తల్లి కానీ ఒక క్రమ పద్ధతిలో పిల్లలకి మంచి చెడు అన్నది మనం బోధించే పరిస్థితులు కానీ తల్లి కానీ ఉంటే ఆ కుటుంబం మాత్రం ఎప్పుడు కూడా చాలా నీట్ గాను, పిల్లలకి ఒక డిసిప్లిన్, ఏది మంచి ఏది చెడ్డ మీరేమి చెప్పక్కర్లేదు, దానికోసం ఏమి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ చదువుకోక్కర్లేదు. ఇది తప్పు ఇది రైట్ అన్న సంగతి మీకు ఖచ్చితంగా తెలుసు. కనుక ఆ తప్పు రైట్ అన్నది వాడు బాధపడినా సరే ఏం చేసినా సరే మీరు చెప్పాల్సిన అవసరం కేవలం కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి మాత్రమే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆవిడ చెప్తేనే వాళ్ళందరూ వింటారు. సో అది ప్రతి తల్లి కూడా ఇక్కడ అదృష్టం కొద్ది పిల్లలందరూ, అంటే ఎక్కువ మంది లేడీసే వచ్చారు కనుక మీరు గమనించాల్సిందిగా మరి ఇంకొకసారి నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే నేను ఏదో చేశానని కాదు, కానీ ఏ విషయమైనా సరే ఒక టైం కూడా లేదు కనుక మీకు ఈ స్కూల్కి కానీ ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా సరే నేను చేయాల్సింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తానని ఇంకొకసారి సభాముఖంగా చెప్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇందాకే చెప్పాను అప్పలరాజు గారు మన స్కూల్కి ఎంత చేస్తున్నారో. స్కూల్ ఓపెన్ అయినంటే ఫస్ట్ స్కూల్కి అవసరమైంది చాక్ పీస్, డస్టర్. ఇమీడియట్ గా మనకి ఎన్ని చాక్ పీస్ బాక్సులు కావాలి, ఒక 50-60 చాక్ పీస్ బాక్సులు పంపించారు, డస్టర్లు కూడా పంపించారు. తర్వాత అండి ఆ రిక్వెస్ట్, పేరెంట్స్ ఎవరు వెళ్ళొద్దు దయచేసి, పేరెంట్స్ ఉండండి. ఎందుకంటే వంట అయిపోయింది, పిల్లలకి ఖచ్చితంగా ఆకలి వేస్తుంది, మాకు అదే బాధ అనిపిస్తుంది. సో పిల్లలు అయితే మాత్రం డిసిప్లిన్కి వెళ్ళి భోజనం చేయండి. పేరెంట్స్ ఒక 2 నిమిషాలు కొద్దిగా వెనక్కి వచ్చేసాం. పర్లేదు. గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్ లో ప్రైజెస్ ఎవరికైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రైజెస్ ముందు ఇస్తాం. మ్యూజికల్ చైర్ నుంచి ఫస్ట్ ప్రైజ్ ఏ జ్యోతి పేరెంట్ శ్రీనగర్ నుంచి అండి. ఎవరున్నారా? ఫస్ట్ ప్రైజ్ ప్లీజ్ కమ్ అండర్ ద డయాస్ ప్లీజ్. ఈ ప్రైజెస్ ని మన బీజేపీ గాజువా కన్వీనర్ గారు కన్నడ నరసింహ గారి చేతుల మీదుగా అన్ని జోన్సులుగా కోరుతున్నాం. 322-535. ఫస్ట్ ప్రైజ్ ఏ జ్యోతి శ్రీనగర్. సెకండ్ ప్రైజ్ జి భారతి వడ్లపూడి ఫ్రమ్ వడ్లపూడి. జి భారతి. థర్డ్ ప్రైజ్ వి వెంకటలక్ష్మి వైఎస్ఆర్ కాలనీ. సెకండ్ ప్రైజ్ జి భారతి వడ్లపూడి నుంచి అండి. థర్డ్ ప్రైజ్ వి వెంకటలక్ష్మి వైఎస్ఆర్ కాలనీ నుంచి. ఈ ప్రైజెస్ ని మా పెంటరాజు చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నా. థర్డ్ ప్రైజ్ వి వెంకటలక్ష్మి మన మంత్రి సత్యనారాయణ గారి చేతుల మీదుగా, ఏడీ చైర్మన్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే జెంట్స్ కి బాంబింగ్ ఇన్ ద సిటీ ఆ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ మీకు నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఆ ప్రైజెస్ అన్ని కాంట్రిబ్యూట్ చేసింది ఆయనే. ప్రైజెస్ అన్ని కూడా కాంట్రిబ్యూట్ చేసింది జే మోహనే. ఆయనకి ప్రైజ్ వచ్చింది. అదే సెకండ్ ప్రైజ్ పి మనోజ్ శ్రీనగర్ నుంచి పి మనోజ్. థర్డ్ ప్రైజ్ పి మనోజ్ రాలేదు. పి మనోజ్ శ్రీనగర్. థర్డ్ ప్రైజ్ కే పాల్గొనరావు మదీనాబాద్.
అమ్మా ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మా పేర్లు మాత్రమే, లోపల అందరికి ఒకటే ప్రైజ్. సో డోంట్ వరీ. ఆకలితో ఉన్నారు. పెట్టరా వేదిక మీద ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అనిత మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి విశేష అతిథులకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి నా యొక్క నమస్సుమాంజలు, అలాగే ఈ స్కూల్లో జాయిన్ అయినటువంటి పిల్లలందరికీ కూడా నా యొక్క అభినందనలు. నేను విశాఖ విమల విద్యాలయంలో 1995-96 బ్యాచ్. నేను ఇక్కడ స్టూడెంట్ గా రిలీవ్ అయిన తర్వాత నేను ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నత స్థితిలో ఉన్నాను. ఈ స్కూల్ కోసం ఎంత చెప్పినా తక్కువేనండి. ముందు పేరెంట్స్ నిర్వహణలో, ఎందుకంటే ఈ స్కూల్ యొక్క గతం ఎంతో వైభవం. విశాఖపట్నంలోని ఈ స్కూల్లో చదివారంటే ఆ కుర్రాడు ది బెస్ట్ అనే ఒక మా అందరికి కూడా బయట ఒక ఇది ఉండేది అనమాట. అలాంటి స్కూల్ అనుకోని కారణాల వల్ల, కొన్ని కష్టాల వల్ల ఆదాయం నుంచి ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రొఫెసర్ అయినటువంటి పల్లా శ్రీని గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా వాసా తరఫున, విశాఖ విమల విద్యాలయం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ తరఫున మేము నమస్సంబంధం తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటి ఏంటంటే ఈ స్కూల్లోనే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో విదేశాలలో వందలాది మంది ఈవేళ అత్యుత్తమైన స్థితిలో ఉన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ, లేకపోతే ప్రభుత్వ రంగంలో కానీ ఎంతో మంచి పొజిషన్లోని కొన్ని వందలాది మంది ఈవేళ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అంతెందుకు మనకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే 100కు పైగా ఈవేళ ఉద్యోగులు ఉన్నారు. ఈ స్కూల్ నుంచి చదువుకున్నటువంటి వాళ్ళే. నా బ్యాచ్ నుంచే 18 మంది ఉన్నారు. సో అలాంటి స్కూల్ మీ పిల్లలు, అలాంటి స్కూల్ మీ పిల్లల్ని జాయిన్ చేయడం నిజంగా ఎంతో మంచి, ఎక్కడో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి స్కూల్ దొరకదు. కాబట్టి అంటే పేరెంట్స్ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉండరు. అంత మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. విద్యాబుద్ధులు చెప్పడానికి కానీ, లేకపోతే పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడానికి కానీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎంతో మంచి ఫ్యాకల్టీ ఉంది. అలాగే ఇందాక సిఐ గారు చెప్పినట్టు మీరు ఇంటి దగ్గర కూడా కొంత సమయాన్ని పిల్లల మీద కేటాయించాలని చెప్పేసి వాసా తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు కూడా వాసా తరఫున చాలా మందికి, ఎందుకంటే గతంలో ఫీజు ఉండేది కాబట్టి వాసా తరఫున మేమందరం కూడా బాధ్యత తీసుకుని కొంతమంది పిల్లలు చదివించేవాళ్ళని. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మేము ఆదుకోవడానికి ముందుకు వస్తుంటాను అసోసియేషన్ తరఫు నుంచి. కానీ ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఫీజులు ఏమి లేవు కాబట్టి వాసా తరఫు నుంచి, అలాగే బయట ఎవరైతే ఉద్యోగాలు చేస్తా ఉన్నారో పూర్వ విద్యాలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక మీదట ఇంతకుముందు బడ్జెట్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేది, ఇప్పుడు జీరో బడ్జెట్ స్కూల్. సో వీళ్ళకి బోర్డులన్నీ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. సో వీటన్నింటిని కూడా ఎంతో ఖర్చు అవుతుంది. సో నేనందరూ కూడా ఈ వేదిక మీదుగా మా స్టూడెంట్స్ అందరూ కూడా పూర్వ విద్యార్థులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా మన స్కూల్ ఇంకా డెవలప్ చేయడానికి, వీళ్ళ విద్యార్థులకి మంచి వసతులను కల్పించడానికి మన వంతు సహాయంగా మీరందరూ కూడా గతంలో ఎలా సహాయ సహకారాలు అందించారో అలాగే భవిష్యత్తులో కూడా మనందరి తరపు నుంచి మా సహాయ సహకారాలు అందించడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, అలాగే విశాఖపట్నం ఐఎన్టీసీ స్టీల్ ప్లాంట్ తరపు నుంచి ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అలాగే యూనియన్ తరపున కూడా ఎటువంటి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన సరే మా రాజశేఖర్ గారు చెప్పని చెప్పారు. ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటామని చెప్పేసి చెప్పని చెప్పారు. ఆయన తరఫున కూడా ఈ మెసేజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోహన్. రాసువాక బీజేపీ కన్వీనర్ కర్ణమరెడ్డి నరసింహారావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇప్పటికే లంచ్ టైం అయిపోయింది, చాలా మందికి లేట్ అయింది కాబట్టి నేను 1 minute ముగించేస్తాను. వేదిక పైన ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్కి, టీచర్స్కి, అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ
మరి స్టూడెంట్స్కి నా ఆశీర్వాదాలు, పేరెంట్స్కి అదేవిధంగా టీచర్స్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన విశాఖ విమల విద్యాలయం ఉందంటే దానికి మన సత్యనారాయణ మాస్టర్ గారు మిగతా టీచర్స్ అంతా కలిసి ఒక పెద్ద పోరాటమే చేశారు. గత ప్రభుత్వాలు ఈ స్కూల్ని మూసేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు మన గాజువాక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, బీజేపీ నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని అందరినీ కలిసి మళ్ళీ ఈ స్కూల్ని తెచ్చే విధంగా చాలా చక్కగా ప్రయత్నం చేశారు, పోరాడి సాధించుకున్నారు. ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలండి. మరి మన ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, భూములు కోల్పోయి ప్లాంట్ కోసం తమ భూములు సమర్పించినటువంటి నిర్వాసితుల పిల్లల కోసం ఈ యొక్క స్కూల్ పెట్టడం జరిగింది. మొదట్లో ఇది పూర్తిగా ఉచితంగా సుమారు 2000 మందికి పైగా విద్యార్థులకు చదువుకునేవారు. మోహన్ గారు, పెంటరాజు గారు చెప్పినట్లుగా ఇక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు విదేశాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ సెటిల్ అయ్యారు. వాళ్ళంతా కూడా మన స్కూల్ యొక్క చరిత్ర చెప్తున్నారు. దాన్ని మనం కొనసాగిస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ మనకి ముఖ్యంగా ఎవరైతే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో శ్రీ నారా లోకేష్ బాబు గారి చొరవతో మళ్ళీ మన స్కూల్ గవర్నమెంట్ లో చేరింది. మరి ఇందాకనే సత్యనారాయణ మాస్టర్ గారు మాట్లాడుతూ ఇంకా మనకి కొన్ని గవర్నమెంట్ రావాల్సిన బుక్స్ రాలేదని తెలిసింది. అవన్నీ కూడా త్వరలో వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తాం. మరి రాబోయే రోజుల్లో కూడా మన స్టూడెంట్స్, మీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు పెట్టారు మీ అందరికీ పేరెంట్స్ తెలిసే ఉంటుంది. మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పేరెంట్స్ పై ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు నెలకొకసారి పేరెంట్స్ కి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంటారు. అలాగే మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇలా మనం తెలుసుకుంటే ఖచ్చితంగా పిల్లలు చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిఎం శ్రీ అనే పథకం ద్వారా మంచి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా డిజిటల్ క్లాస్ రూమ్స్, మంచి మౌలిక వసతులు, మంచి వాతావరణంలో కొత్తగా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. దాని ద్వారా పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకొని మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. మరి ఎంత లేట్ అయినా సరే ఎంతో ఓపికగా ఉన్నటువంటి పేరెంట్స్ కి అనేది టీచర్స్ కి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. Thank you, sir, for your valuable message. Now, I request the dignitaries on the stage to occupy to respective chairs to watch the cultural programs. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు వేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు వేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. కనబడదు సార్. తరగతి గదిలో తలరాతను
ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा అడుగులేదా ఈరోజు మన కార్యక్రమానికి లేట్ అయినా సరే మన పాఠశాలకి డోనర్ స్పాన్సర్ అయినటువంటి సుబ్బారావు గారు ఇచ్చేస్తారా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా మీరు మేము అందరం కలిసి ఒక లైన్ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ చేద్దామండి. వన్ లైనే, దానికి ఇక్కడ టైం పట్టదు. ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మేడం గారు చెప్తారు. ప్లీజ్ ఒకసారి లేచి నిలబడండి. చేయి ముందుకు చాచండి. ప్లెడ్జ్ ప్రార్థన మనం ప్రామిస్ చేస్తున్నట్టు. పిల్లల విద్య మనందరి బాధ్యత, వారి విజయం మనందరి గర్వకారణం. దానికోసం మనందరం కలిసి కృషి చేద్దాం. జై హింద్. మేడం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారండి. Respected parents, honorable guests, esteemed teachers, and my dear students. It gives me immense pleasure to see such an encouraging response from our parents. Your presence today reflects your commitment to your children's education and overall development. The partnership between parents and teachers is the foundation of every child's success. I sincerely thank the government of Andhra Pradesh, our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, our Honorable Minister of Education, Sri Nara Lokesh Garu, the School Education Department, and all the officers concerned for initiating and supporting Mega PTM 4.0. Which strengthens the bond between schools and families. My heartfelt appreciation goes to all our
teachers for their dedicated efforts in guiding our students academically and morally. I also thank our students for their enthusiasm and achievements which make us proud every day. A special word of gratitude to all the parents for your valuable suggestions, trust and continuous support. I thank the alumni of the school, our ex-students who have come forward in such large numbers to support us, saying they will be there always for us. Together we can ensure that every child reaches his or her fullest potential. Finally, I extend my sincere thanks to all the dignitaries, staff members, volunteers, and the alumni of the school and everyone who worked tirelessly to make this Mega PTL 4.0 a grand success. Let us continue to work together for the bright future of our children. Thank you one and all. Jai Hind. Now I request one and all to rise up for the national anthem. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిస్తాం. అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడవలసిందిగా కోరడమైంది. జాతీయ గీతాలాపన పిదప విచ్చేసిన అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పౌర విద్యార్థులు అందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి విందు స్వీకరించి వెళ్ళవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధ్ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मांगे गाहे तव जय गाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అంత బాగా చెప్పారు. మేము పెదగంట నుంచి వచ్చాం. బాబుని ఇక్కడ 8th క్లాస్ లో జాయిన్ చేసాం. బాబు కూడా బాగా చదువుతాడని ఆశపడి వేసాం. ఇక్కడ బాగా చదవాలని అనుకున్నాం. టీచర్స్ అందరూ కూడా పిల్లలందరినీ బాగా చదివిస్తే మేమందరం కూడా టీచర్ని అందరినీ మర్చిపోం ఎప్పటికీ. మేము ఎన్నో ఆశలతో పిల్లల్ని ఇక్కడ వేసాము. టీచర్స్ అందరూ కూడా చాలా ఓపిక్ గా పిల్లలందరినీ బాగా చదివిస్తే మేము పేరెంట్స్ మాత్రం చాలా ఆశపడతాము. ఎన్నో ఆశలతో ఇక్కడ పిల్లల్ని బయట స్కూల్ కూడా మానిపించి వేసాము. గవర్నమెంట్ మాకు ఏదో ఫ్రీగా పెట్టిందని. కానీ పిల్లల మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టి వాళ్ళు చదువుకునేలా చూస్తే మాకు చాలు. మీటింగ్ లో కూడా అందరూ బాగా చెప్పారు. అన్ని బాగా నచ్చే, భోజనం కూడా బాగా పెట్టారు. అంత బాగుందండి. థ్యాంక్ యూ. పేరెంట్స్ మీటింగ్ బాగా జరిగింది సార్. నాకు చాలా బాగా నచ్చింది. స్కూల్ యాజమాన్యం కూడా అంతా ఐకమత్యంగా ఉంది. అంతా చాలా బాగా చేశారండి. తర్వాత పేరెంట్స్ కోసం, పిల్లల కోసం చాలా స్పెషాలిటీ ఇక్కడ మంచి మాటలు చెప్పారు.
అది మాత్రం నిజంగా టీచర్స్కి, పేరెంట్స్కి, తర్వాత స్టూడెంట్స్కి ఒక మంచి రిలేటివ్ మ్యాచ్ అయ్యిందండి. నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంతా చాలా విశేషమైన కార్యక్రమమే. నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లోకేష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్నగారు పల్లా శ్రీనివాస్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ వచ్చిన అతిథులు, పెద్దలు అందరికీ కూడా, గవర్నీలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని ఇలా కలగజేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మాటలో ముగిస్తున్నాను. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు స్కూల్ మా బాబు అయితే డల్ అండి, నేను చెప్పకపోవడం ఏం కాదు. అన్ని రెక్టిఫై అవుతాయి. పిల్లలు కొంచెం డల్, కొంచెం కేర్ తీసుకుంటే పిల్లల మీద మాకు అలాగే కొంచెం ఆశ కలుగుతుందండి. ఖచ్చితంగా మేము చదువు గురించి మాత్రం లేదు, చదువు ఒకటే కాదు, మీరు అన్నారు కదా డిసిప్లిన్, చదువుతో పాటు మీరు ఇప్పుడు చెప్పారు, ఏదైతే చెప్పారో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మా పాప 8th క్లాస్ అండి. అంతకుముందు రెసిడెన్సీలో ఉండేది, ఇప్పుడు రీసెంట్ గా తీసుకొచ్చేసాను 8th క్లాస్. ఇక్కడ స్కూల్ అంతా చాలా బాగుంది, అంతా రిసీవింగ్ బాగుంది, మేడమ్స్ అంతా సూపర్. నాకు బాగా నచ్చింది మేడం. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, బాగా చెప్తున్నారు మేడమ్స్. పాప చెప్పింది నాకు అలాగని, అంతా కూడా చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఈ రోజు మీటింగ్ కూడా చాలా బాగుంది, ఇంపార్టెంట్ విషయాలని చెప్పారు. చాలా 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 హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా మీటింగ్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ గా చాలా బాగుంది. రిసీవింగ్ అంతా బాగుంది, చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ అన్ని. చాలా చాలా ఇంకేమీ ఎంచడం చాయిస్ లేదు సార్, అన్ని సూపర్. ఇంకా స్పోర్ట్స్ లో కూడా ఏమైనా ఉంటే బాగుండని నా ఉద్దేశం. అంటే నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి నాకు స్పోర్ట్స్ గురించి మనకు ఐడియా లేదు. మా పాప స్పోర్ట్స్ లో కూడా అన్నిట్లో కూడా ఉండాలి కనుక అదొకటే నాకు తెలియదు అంతే. అంతే, అందుకే ఇంకా అదొకటే సార్, ఇంకేం లేదు. ఇందులో మైనస్ ఏం లేదు సార్, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మి అండి. అది మా పాప కాళ్ళ హ్యామ్ సెలక్షన్ అండి, 6th B సెక్షన్ చదువుతుంది. మా తమ్ముడు వాళ్ళ బాబు నితిన్, తను 6th BA. మీటింగ్ బాగా, అంటే అంతా కూడా డిగ్నిటరీస్ అందరూ వచ్చారు చక్కగా. ముఖ్యంగా పేరెంట్స్ కూడా అందరూ అంటే ఎక్కువగా వచ్చారు బాగా. అందరూ కూడా మంచి పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా చక్కగా క్రోడీకరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, తర్వాత ఈ సిఏ గారు వచ్చి ఆయన కూడా ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా టైం స్పెండ్ చేయాలి, అంటే ఎంత చదివినా వాళ్ళకి చదువు వచ్చినా చదువు రాకపోయినా పిల్లలతో ఆప్యాయంగా వాళ్ళ యొక్క భావాలు, ఏం చదువుతున్నావు నాన్న, ఏం చేస్తున్నావు, ఈరోజు ఒకళ్ళు బాగా చదవక అంటే ఎక్కువ కొద్దిగా నేర్చుకున్నా రేపు ఇంకా కొద్దిగా బాగా నేర్చుకోగలం అనే ఆశావాద దృక్పథాన్ని కలిగించేటట్టుగా తల్లిదండ్రులు ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా అన్నీ కూడా పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు, అటు సమాజం మొత్తం ఏ విధంగా విద్యార్థులు ఒక భావి భారత పౌరులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే విషయాన్ని అందరూ కూడా చక్కగా వివరించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఆ పిల్లలతోటి కొంత సమయం స్పెండ్ చేసి వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు, అంటే వాళ్ళకి ఏమైనా ఉన్నా కష్టం కానీ ఏదైనా ఏ విషయాలన్నా వాళ్ళు షేర్ చేసుకోగలిగితే వీళ్ళు కూడా ఏ ఇబ్బందులైనా చెప్పగలుగుతారు. వాళ్ళు పబ్లిక్లో కూడా ఏదైనా స్పీచ్ కానీ ఏదైనా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా అంత బాగా జరిగిందండి, సంతోషం. My name is Varupasri. I'm studying in 9th class. My class teacher name is Satyam sir. ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ చాలా బాగా అయింది. మాకు ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు. సార్లు చెప్పినవి అన్ని చాలా మంచి విషయాలు. ఫోన్ ఇది చెడు విషయాలు కాకుండా మంచి విషయాలకు వాడమని చెప్పారు. అందరూ అన్ని చెప్పారు. ఈ రోజు ఫోన్ మంచికి వాడాలి, చెడుకి వాడకూడదని నేర్చుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున లక్ష్మి నా పేరు. ఇక్కడ మేము చదువుకుని
మేమందరం కూడా ఉన్నత స్థితుల్లో ఉన్నాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, ఎన్టీపీసీ ఎంప్లాయీస్, డాక్యార్డ్ ఎంప్లాయీస్, కోచెస్, ట్రైనర్స్, డాక్టర్స్, సైంటిస్ట్, సో వాట్ నాట్ అండి. అన్ని రకాల ఉద్యోగాలు, పరిస్థితులు, బిజినెస్లు చేస్తూ ఉన్నాము. సో దానికి మేము చాలా రుణపడి ఉంటాము ఈ స్కూల్కి. ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, సంస్కారవంతమైన పౌరులుగా ఉన్నారు. మేము ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ కానీ, సంస్కారం కానీ మేము నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ ఉన్నాము. అలాగే ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా సో అంతే క్రమశిక్షణతోటి, బాధ్యతతోటి ఉంటారు. అలాంటి విద్యా బుద్ధులు ఇక్కడ మన టీచర్స్ మనకు నేర్పిస్తారు అని చెప్పడంలో సందేహమే లేదు. సో దానికి రుజువుగా ఈరోజు జరిగిన ఈవెంట్ అండి. 2000 మంది పైగా ఇక్కడ పేరెంట్స్, పిల్లలు అందరూ, టీచర్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి గ్యాదర్ అయినా సరే ఎంతో అద్భుతంగా, చాలా డిసిప్లిన్‌గా ఇక్కడ ఈ ఈవెంట్ అనేది జరగడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో ఇక పైన మేము మా స్కూల్ కోసం ఎంత చేయగలమో అంతవరకు ఓల్డ్ స్టూడెంట్స్‌గా అసోసియేషన్ తరపు నుంచి మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లలకి సో బాధ్యతగా వాళ్ళకి చదువులు, అలాగే వాటి క్రమశిక్షణల గురించి కూడా టీచర్స్ చెప్పిన దాన్ని ఫాలో అవుతూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా అద్భుతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని అందరూ బాధ్యత వహించి సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ స్కూలు తరతరాల చరిత్రకి నాందిగా ఉంటది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విశాఖ విమల విద్యాలయంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారములు. అలాగే విద్యార్థులందరికీ కూడా మా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వాసా తరపు నుంచి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ విమల విద్యాలయం అంటే ఎంతో వైభవంగా వెలిగినటువంటి స్కూలు దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఈవేళ కొంత గ్యాప్ రావడం జరిగింది. ఈ స్కూల్ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంది. దీనికి సహకరించినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా వాసా తరపు నుంచి హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలోనే 6 ఏళ్ళ నుంచి మన స్కూల్కి బడ్జెట్ వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే జీరో బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. కాబట్టి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, చాలా అవసరాలు కానీ, నీడ్స్ కానీ చాలా ఉన్నాయి. వీటిని ఫుల్ఫిల్ చేయడానికి మన వాసా ఏదైతే పూర్వ విద్యార్థుల అసోసియేషన్ తరఫున వాసా తరపు నుంచి మన పూర్వ విద్యార్థులందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే వివిధ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారికి, అలాగే మన పోలీసు అందరికి కూడా వాసా తరఫున రిక్వెస్ట్ చేసేది ఒకటే, గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ నీడ్ ఉంది, మన అవసరం ఉంది స్కూల్కి. కాబట్టి మీ అందరికి కూడా భవిష్యత్తులోని మీకు స్కూల్కి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ నిత్యం ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఈరోజు మా పాఠశాలలో జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. దీనికి ముఖ్యంగా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే 84 బ్యాచ్ ఆన్వర్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, కొంతమంది రాకపోయినా, ఏ సమస్య ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ ఉన్నా స్కూల్లో ఇప్పుడు ఇక్కడ టీం ఏదైతే ఉందో ఈ టీము నిరంతరం అందుబాటులో ఉంటుంది. వీళ్ళ యొక్క సహకారాలు ఈరోజు మాత్రం చాలా మాకు ఉపయోగపడ్డాయి. అలాగే ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి కొన్ని వనరులు కూడా వీళ్ళు సమకూర్చారు. వీరితో పాటు మరికొంతమంది కూడా చేయూతను అందించారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా RINL బ్యాక్ బోన్గా ఉండి ఇక్కడ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. సో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు యాక్చువల్ రావాల్సింది, అయితే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇక్కడికి రావడంతో ఆయన్ని అకామిడేట్ చేసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇక్కడ రాలేకపోయారు. సో ఎమ్మెల్యే గారికి, మా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ట్రేడ్ యూనియన్ లీడర్స్, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇక్కడ మాకు స్ట్రెంత్ ఎక్కువ 900 మంది విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కలిపి సుమారు మోర్ దాన్ 2000 మెంబర్స్ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండడం కోసం కానిస్టేబుల్స్ అరేంజ్ చేసి సిఐ గారు కూడా ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొని వారికి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది పేరెంట్స్కి. సో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మా ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.